హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీ రాజధాని క్యాపిటల్ అమరావతిలో ఉన్నాను. అమరావతిలో ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ అపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోకి వెళ్ళి అసలు ఎలా ఉంది వాటి పరిస్థితి, లోపల ఎలా ఉంది అనే విషయం తెలుసుకోవాలని ఉంది. దానితో పాటుగా ఆ విషయాన్ని మీకు కూడా చూపిస్తాను, మీరు కూడా చూడండి. భవనం దగ్గరికి అయితే వచ్చామండి. దాని కింద ఇలాగుంది. ఈ మధ్య జంగిల్ క్లియరెన్స్ వల్ల లోపలికి వెళ్ళగలుగుతున్నాం, లేకుంటే కంప చెట్లు పిచ్చి మొక్కలు బాగా అడ్డంగా ఉండి లోపలికి వెళ్ళలేని పరిస్థితి. ఇది ఈ టవర్ కూడా అండి, ఈ టవరు మొత్తం 12 ఫ్లోర్లో ఉందండి. 12 ఫ్లోర్లు, చాలా పెద్దదే, పెద్ద అపార్ట్మెంటు. కింద చూస్తున్నాం కదా, ఇక్కడ డే అండ్ నైట్ ఒక్కరే సెక్యూరిటీ ఉన్నారండి. మామూలుగా అయితే పైకి వెళ్ళి అపార్ట్మెంటు టాప్కి వెళ్ళి ఎవరికి పర్మిషన్ ఇవ్వరు వీడియో తీసుకోవడానికి. కానీ ఇక్కడున్న సెక్యూరిటీ తన మంచితనం వల్ల చాలా మంచివాడు. నేను అడగగానే పర్మిషన్ ఇచ్చాడు, వెళ్ళి వీడియో తీసుకోబయ్యా అని. తెలుగువాడు కాదు, హిందీ అతను. ఇవన్నీ టవర్ల సమూహం. మొత్తం ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి ఈ ఏరియాలో తక్కువగా ఒక 100 టవర్స్ అయితే ఉంటాయండి. 100 టవర్స్లో కూడా ఒక్కొక్క టవర్కి 12 ఫ్లోర్లు. ఎక్కువ అపార్ట్మెంట్లే ఉన్నాయి. కొన్ని అయితే పెయింట్ వర్క్స్ దగ్గరికి వచ్చి ఆగిపోయాయి, మరికొన్ని అయితే నిర్మాణ దశలోనే ఉన్నాయి, మరికొన్ని అయితే కొద్దిగా పనులు, ప్యాచ్ వర్కులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు జరిగినవి కాదు, 5 సంవత్సరాల క్రితం జరిగినాయే. మీకు చూస్తున్న ఈ పనులన్నీ కూడా ఇప్పుడు జరిగినవి కాదు, 5 సంవత్సరాల క్రితం జరిగినవే. ప్రజలు ఎవరు ఈ పక్కకైతే రారు, ఎందుకంటే నిన్నమన్నటి దాకా అడవిలాగా ఉంది కనుక ఎవరో రారు. పగలు మాత్రం పశువుల కాపర్లు ఇటు పక్కకి బాగా వస్తూ ఉంటారు, ఇంకంతే, ఎవరో రారు. పైకి టాప్లోకి వెళ్ళి పైన అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయి అనేది మీకు నేను చూపిస్తాను. ఈ స్టెప్సే కనుక స్పీడ్గా చూపిస్తున్నాను. టాప్కి వచ్చామండి, పైకి వచ్చాము. ఈ అపార్ట్మెంట్ టవర్స్ 12 ఫ్లోర్లు అయితే 12 ఫ్లోర్లు పైకి వచ్చాము. పైన ఒకసారి పరిస్థితి ఎలా ఉందో మీరు చూస్తే మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. చూస్తున్నాం కదా, ఈ అపార్ట్మెంట్ మొత్తం కూడా షేర్ వాల్ టెక్నాలజీతో నిర్మించబడింది. ఒక్క ఇటుక రాయి కానీ, ఒక్క బ్రిక్స్ రాయి కానీ, వెయిట్లెస్ బ్రిక్స్ కానీ ఇవి ఏవి ఉపయోగించకుండా పునాదుల నుంచి కూడా ఇనుము, కాంక్రీట్తో ఏవైతే పునాదులలో కాంక్రీట్ ద్వారా నిర్మించుకుంటూ వచ్చారో అవే 12 అంతస్తుల పైకి కూడా అలాగే అంతే బలిష్టంగా, దృఢంగా నిర్మించడం జరిగిందండి. వీటికి ఎలాంటి బ్రిక్స్ అవసరం లేకుండా నిర్మించారు. ఇప్పుడు మనం చూస్తున్నది ఏంటంటే 12వ అంతస్తు అనేది అసంపూర్తిగా నిర్మించడం జరిగింది. అది పూర్తి అవ్వకపోవడం వలన ఇలా ఉంది. మనం చూస్తున్నాం కదా, షేర్ వాల్ టెక్నాలజీ ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు చూస్తున్నారు, అలాగే ఉంటుందండి. గోడలలో కూడా మామూలుగా మనం ఉండే ఇళ్లలో అయితేనేమి, లేదంటే ఇంకా బయట చూసే ఇళ్లలో అయితేనేమి, బ్రిక్స్ రాయి కానీ ఇటుక రాయితో కానీ నిర్మిస్తారు. కానీ ఇక్కడ అవసరం లేకుండా మొత్తం కాంక్రీటు, ఇనుముతో నిర్మిస్తున్నారు. దృఢంగానే ఉంటుంది, దృఢంగా అంటే కూడా బాగా దృఢంగా ఉంటుంది. పునాదుల నుంచి ఒకటే లెవెల్లో కట్టుకొని రావడం వలన స్ట్రాంగ్గా ఉంటుంది. 5 సంవత్సరాల నుంచి ఇది ఇలాగే ఉండిపోయిందండి, మనం చూస్తున్నాం. ఇక్కడైతే
మీకు నేను చూపించట్లేదు కానండి, మిగతా మిగతా అపార్ట్మెంట్స్లో కొన్ని వర్క్స్ అయితే జరుగుతూ ఉన్నాయండి. అవి ఏంటంటే ఆ వర్క్స్ గురించి మీకు చెప్తే మీకు కూడా ఆశ్చర్యం కలుగుతుంది. ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పనులని ఊపందుకోవడం జరుగుతుంది మెల్లమెల్లగా. ఆ పనులు మొదలయ్యే క్రమంలో ఈ అపార్ట్మెంట్స్ యొక్క బలము ఏ విధంగా ఉంది? 5 సంవత్సరాల నుంచి ఎండకి ఎండుతుంది, వానకి తడుస్తూ ఉంది, మనుషులు ఎవరు ఉండడం లేదు, నిరుపయోగంగా ఉంటుంది. భవనం పాడైపోయి తుప్పుపట్టిపోయే ప్రమాదం ఉంటుంది. అంతేకాకుండా శిథిలమైపోయే ప్రమాదం అయితే ఉంది. మరి ఈ బిల్డింగ్స్ యొక్క, ఈ అపార్ట్మెంట్స్ యొక్క బలము ఏ విధంగా ఉంది అనే విషయాల్ని తెలుసుకోవడానికి టెస్టింగ్ ప్రక్రియ అయితే జరుగుతుంది. ఈ టెస్టింగ్ ప్రక్రియలో కనుక ఇవన్నీ దృఢంగా ఉన్నాయని తేలితే మళ్ళీ ఇక్కడి నుంచే నిర్మాణం మొదలవుతుంది. ఏదైనా చిన్న అడ్డంకులు లేదంటే బలంగా లేదని తేలితే ఇవన్నీ కూడా వృధాగా అయిపోవాల్సిందేనండి. బూడిదలో పోసినటువంటి పన్నీరు చందాగానే ఇంత ధనం కూడా వేస్ట్ అయిపోయే పరిస్థితికి వచ్చింది. ఎక్కడ పనిముట్లు అక్కడేనండి. 5 సంవత్సరాల క్రితం పని ఎక్కడైతే ఆగిందో అప్పటి నుంచి ఆ యొక్క వస్తువులు అన్నీ కూడా ఎక్కడంటే అక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇంత సామాగ్రి మనం చూస్తున్నది కొద్ది సామాగ్రి అని నా డౌట్. చాలా అంటే చాలా సామాగ్రి దొంగిలించబడిందని ఇక్కడ అనుకుంటుంటే విన్నాను. జనసంచారమే తక్కువగా ఉంటుంది. పగలు తప్ప రాత్రులు ఇక్కడ ఎవరు ఉండరు. మీరు చూస్తూ ఉన్నారు కదా, నేను మీకు చెప్పలేదు కానివ్వండి, కింద నుంచి అపార్ట్మెంట్ పైకి 12వ ఫ్లోర్కి వచ్చే క్రమంలో స్టెప్స్ ఒక్కొక్కటిగా మెట్లు ఎక్కుతూ ఉంటే ఒక్కొక్క ఫ్లోర్కి భయం కలిగిందండి. అంత భయంకరంగా ఉంది. చిమ్మ చీకటి. మనం నడుస్తున్న చెప్పుల చప్పుడు తప్ప వేరేది ఏమీ లేదండి. చీకటి, నిశ్శబ్దం ఇవన్నీ కలగలిపి పైకి నడుస్తూ ఉంటే భయానకమైనటువంటి వాతావరణం కలిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో పగలే ఎవరు ఉండని పరిస్థితుల్లో రాత్రులు ఎవరుంటారు? ఎవరు ఉండరు. ఇలాంటి పరిస్థితి దొంగలకి అనుకూలం. అందువలన ఇక్కడ సామాగ్రి దొంగిలించబడింది అనే మాట, ఇక్కడ ప్రజలు అనుకునే మాట ఏదైతే ఉందో అందులో నిజం ఉండే ఉంటుంది. చూస్తున్నారు కదా, ఇదండి రాజధాని అమరావతిలో ఉన్నటువంటి పరిస్థితి. చూస్తున్నారు కదా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అమరావతికి సంబంధించినటువంటి లేటెస్ట్ న్యూస్ కానీ లేటెస్ట్ అప్డేట్స్ కానీ మీకు నేను అందిస్తూ ఉంటాను. అందరికీ ఇంకొకసారి థ్యాంక్ యూ, నమస్కారం.